నిరుద్యోగులు పోరుబాట పట్టారు. మరోసారి నిరుద్యోగులు మార్చుతో దిల్సుఖ్ నగర్ దద్దరిల్లింది. వేలాది మంది నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసనతో హోరెత్తించారు. ఏజ్ రిలాక్సేషన్ తో వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో దిల్సుఖ్ నగర్ మారుమోగుతుంది. నిరుద్యోగుల ధర్నాకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, నిరుద్యోగ మృతి అని చెప్పేసి మా తోటి ఇలా ఓట్లు వేయించుకొని అన్నాలం ఎక్కిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను నయవంచన చేసింది. ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ మీ మెగా డిఎస్సి, ఎక్కడ మీ నిరుద్యోగ భృతి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మందికి పెట్టిన పిల్లలను మా పిల్లలు అని చెప్తున్నారు, పేర్లు పెడుతున్నారు, బాలసార చేస్తున్నారు, నియమ పత్రాలు ఇస్తున్నారు. మీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోయినాయి? మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చారు కదా, మరి ఏమైనా మీ వాగ్దానాలు? ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఇలా గోసపడుతురు, ఆవేదన పడుతురు. ఎక్కడ పడితే దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి ఆ నిరుద్యోగులు కంటి తురుపు తీర్చే ప్రయత్నం ఏమైనా చేశారా? మీ దాంట్లో ఎవరైనా చనిపోతే, మీ మంత్రులు కొడుకో ఎమ్మెల్యే కూడా చనిపోతే మాత్రం హుటిన బయలుదేరుతారు. ఇలా మా ప్రాణాలు కావా? మరి ఎక్కడ పడుకున్నారు మీరందరూ? ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? మంత్రులు ఎక్కడ పోయారు? ఆ రోజు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో నా హస్తాలతో రాస్తున్నా, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఎక్కడ పోయినా అయ్యా శ్రీధర్ బాబు గారు? ఇలా జియో 46 బాధితులందరూ కూడా రోడ్డు మీద కొడుతున్నారు. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆ రోజు మేము అధికారంలో రాగానే జియో 46 రద్దు చేస్తున్నారు. మరి ఇలా జియో 46 ఎక్కడే ఉన్నది? ఎక్కడేసినా గొంగులు ఎక్కడే ఉన్నది? ఇలా జియో 20 తీసుకొచ్చి ఇలా ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం చేశారు. ఎక్కడ మీ సిలబస్ కమిటీ? ఎక్కడ మీ శాంతకుమారి కమిటీ? ఎవరు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని రాద్ధాలు చేసినా ఇలా ఒకటే ఒక మాట కనబడుతుంది. ఈ ప్రభుత్వం, ఈ నయవంచన చేసిన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇయ్యదు. ఈ ప్రభుత్వం ఇచ్చే ఆలోచన ఉంటే మరి ఎందుకు ఇవ్వట్లేరు? మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా, డైరెక్ట్ గా, మీరు ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్లు ఇవ్వండి, కానీ సాకులు చెప్పి మేము ఇచ్చినామని చెప్పేసి అబద్దాలు ఆడితే మాత్రం రేవంత్ రెడ్డికి తొడలో లాగులో తొండలు కాదు, పాములేసి కొడతాం అనుకుంటాం. ఎందుకంటే మా ఆవేదన, మా ఆక్రోదన ఎందుకు? మేము మా తల్లిదండ్రులు పుస్తకాలు తాడు అమ్ముకొని, కమ్మలు అమ్ముకొని ఇలా బంగాళం రుణం పెరుగుతుంది, ఇలా నోటిఫికేషన్ రాని పరిస్థితి, ఇలా అప్పులు పెరుగుతున్నాయి, ఇలా ఆసుపత్రులు పెరుగుతున్నాయి, కానీ మా గురించి మాట్లాడే ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా సూటిగా అడగదలుచుకున్నాం. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, మీరేం చేస్తున్నారు? ఇవాళ నీట్ పేపర్ లీక్ అయింది, జీడీ పేపర్ లీక్ అయింది, అన్ని పేపర్ లీక్ వైఫైలు అవుతున్నా ఇలా 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు స్టడీ చైర్లో కూర్చొని చదువుతుంటే మీరు కూడా ప్రశ్నిస్తలేరు. ఇలా విద్యాశాఖ మంత్రిగా తన దగ్గర పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఇలా వచ్చిన రాగానే మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు, ఇప్పుడు దాకా ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా గతంలో గురుకుల వ్యవస్థ పటిష్టంగా ఉండేది, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకునేటోళ్ళు, అలాంటి విద్యా వ్యవస్థను ఇలా పూర్తిగా నాశనం చేసిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇప్పుడు దాకా మీరు డిఎస్సిలో టీచర్లలో 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. జీవో నెంబర్ 108 ప్రకారం 2/3 వంతు ప్రమోషన్ ఇస్తే 1/3 వంతు మా నిరుద్యోగులతో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరు? అదేవిధంగా ఇలా జీపీఓ నోటిఫికేషన్ 10,954తో జీపీఓ నోటిఫికేషన్ వస్తే ఇలా 5,000 పైచలకు వీఆర్ఓలతో భర్తీ చేశారు. మిగతా పోస్టులైన మా నిరుద్యోగులతో భర్తీ చేస్తారనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం, కానీ భర్తీ చేస్తలేరు. ఇలా వాళ్లతో వీఆర్ఓలతో భర్తీ చేసినప్పుడు ఎటువంటి అడ్డంకులు రాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా నిరుద్యోగులతో భర్తీ చేయడానికి వచ్చిన అడ్డంకులు ఏందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మీరు 5,000తో ఎస్ఐపిసి నోటిఫికేషన్ కాదు, మీరు 14,000 అన్నారు, 19,000 అన్నారు. మరి మిగతా పోస్టులు ఎవరు కమ్ముకున్నారు? మీరు అంతర్గతంగా ఆంధ్ర వాళ్ళకి అమ్ముకున్నారా? మరి ఎవరు కమ్ముకున్నారో చెప్పాలి. ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలకు అమ్ముకున్నట్టు మా టీచర్ పోస్టులు, అదేవిధంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్ లో సంబంధించిన ఉద్యోగాలు అమ్ముకున్నారా అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.